గురించి ఏమడిగా ఎంతసేపు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అంటే సమయం ఇంపార్టెంట్ కాదు కదా, సమస్య ఇంపార్టెంట్. మీరు ఏమనుకోకరు నుంచి చాలా అయితే ఫ్రీగా మాట్లాడుతుంటారా, మీరు కోపం అనుకోకరు. నన్ను చాలా సింపుల్గా ఉంటా, ఎక్కువ సీరియస్ తీసుకోను, పదవుల కోసం ఎక్కువ ఎంటబడుతుంది కాదు. పిల్లలు చనిపోతున్నారు, తెలంగాణ కోసం మినిస్ట్రీనే తీసి పక్క పడేసినోని. అందుకని మీరు దేనికి భయపడకుండా ఆన్సర్లు ఇస్తాం. కానీ మీరు ఒక సిస్టమేటిక్గా ప్రజలకు పనికొచ్చే 30,000 కోట్లు దేశాన్ని మిగిలించిన రేపు రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా బెస్ట్ ఎంపీ అని అవార్డు కూడా ఇస్తారు. మీరు దాని గురించి నైని కోల్ మైన్ గురించి చెప్తే మీరు అడగరు. ఎప్పుడు అమిత్ షాతో ఎంతసేపు మాట్లాడినాము? నేను అడిగిన దానికి మీరు అరే బ్రదర్ 30,000 కోట్ల మిగిలిచ్చినందుకు అభినందిస్తున్నాం అని చెప్పి మీరు పెట్టండి. ఫస్ట్ పాయింట్ ఆ పాయింట్ పెట్టండి. నాకు అందుకే అడుగుతుంది, మీరు పొలిటికల్ యాంగిల్గా మాట్లాడదు. ఒక ఎంపీ మాట్లాడినప్పుడు ఎంపీ ఇస్ అఫీషియల్ పోస్ట్. నిన్న మీరు ఏబిఎన్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా కోమటిరెడ్డి బీజేపీలోకి నీకు కలబడ్డదా? ఓరోడు వచ్చి మా పైకి వెళ్ళి వచ్చి చెప్పిండా నీకు? అమిత్ షా చెప్పిండా? ఎందుకు రాష్ట్రం నేను పోయేదంటే బరాబర్ చెప్పిపోతా, ఎవరికి భయపడా. నువ్వు ఎందుకు రాష్ట్రం నిన్న రాసి నువ్వు ఇవాళ అడుగుతావు ఎందుకు? నిన్న నీ ఒక్కటే పేపర్లు వచ్చింది ఏబిఎన్లో, తప్పు కదా అట్లా? నీకు అది కాదు, నేను మిగిలిన దానికి చెప్పు. నువ్వు 30,000 కోట్లు మిగిలిచ్చినావు, శభాష్ వెంకటరెడ్డి గారు. తెలుగు ప్రజల తరపున మిమ్మల్ని అభినందించిన ఒక మాటను అను, ఫస్ట్ అను, నోట్లోకి వెళ్ళాను మీరు ఎవ్వరు. నేను 24 గంటలు ప్రజల కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని పొద్దునకి వెళ్ళి ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు. మీరు బాధపడద్దని చెప్పి నేను ఆకలి అవుతున్నా, నేను టిఫిన్ చేయకుండా మీతో ఫస్ట్ మీరు వెయిట్ చేస్తుందని మాట్లాడితే మీరు సంబంధించిన ప్రశ్నలు మాట్లాడారు. 4,000 కోట్ల రూపాయలను నేషనల్ హైవేస్కి ఇస్తున్నట్టు గడ్కరీ గారు, నా సెల్ ఫోన్ తీసుకురా, జూమ్ యాప్లో నా పక్క కిషన్ రెడ్డి కూర్చున్నాడు. మీరు అది చూపించాలి. ఇప్పుడు మీరు చూపిస్తే తర్వాత మీరు ఎన్ని అడుగు చెప్పండి. అది నేను చూపిస్తాను, నేను అది చూపించి మీరు చెప్పాలి. జిఎంఆర్ హర్యానాలో మన జిఎంఆర్ పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడు? హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి, ఎక్స్ప్రెస్ వే గురించి మీ తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే నాకు ఫాలో చేస్తుండు, 2-3 నెలలు స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. ఎల్బీ నగర్ టు మల్కాపూర్ ఎక్స్ప్రెస్ హైవేని మొత్తం టోటల్ రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఫ్లైఓవర్లతో కనెక్ట్ చేసుకుంటూ స్పెషల్ కేసు కింద 600 కోట్లు ఇస్తున్నాను అని జూమ్ యాప్లో, నేను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు కరోనా టైంలో, నేను కిషన్ రెడ్డి గారు అందులో క్లియర్ కట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్బీ నగర్ నా కాన్ఫిడెన్స్ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రిక్వెస్ట్తోని మల్కాపూర్ వరకు 8 లేన్, 8 అంటే 16 లేన్గా 600 కోట్లు వెంకటరెడ్డి కోసం ఇచ్చిన అని చెప్పింది. మీరు అందరూ చూసింది మధ్యలో జూన్లో. అంటే తర్వాత టెక్స్టైల్స్ కోసం దాదాపు 150 కోట్లు తెచ్చుకున్నాం. పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ ఉన్నప్పుడు మా దగ్గర పద్మశాలీస్ ఎక్కువ అని కొన్ని విషయాలు అప్రిషియేట్ చేసుకుంటూ నాలాంటి రాజకీయ నాయకులు, లీడర్ల దగ్గర, రాజకీయ నాయకులు అంటే కొందరు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతుంటారు. కానీ నా దగ్గర ప్రజల కోసం పనిచేసే లీడర్ దగ్గర నాకు ఎవరు తెలియకు, నాకు కొత్త నెంబర్ వచ్చినా నాకు మెడికల్ సీట్ వచ్చింది, ఫీజు కట్టమంటే ఈ సంవత్సరం ఒక్కరికే 57 మందికి చదివిస్తున్నాను. ప్రతి ఇయర్ ఒక 50-100 మంది డాక్టర్లు, ఐఐటి వాళ్ళు ఉంటారు. నేను ఎక్కువ పబ్లిసిటీ ఎందుకంటే పేరు కోసం పేదవాడు 2 కోట్లు పెడితే దొరకని ఎంబీబీఎస్ వాడు 2 లక్షల హాస్టల్ ఫీజు, బట్టలు కావాలంటే మంచి పిల్లలు వేసుకునే బట్టలు ఇప్పించుకుంటూ కొన్ని 100 మందిని చదివించిన. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కావాలంటే నేను పెట్టించుకోవచ్చు. నేను పెట్టించుకున్నాను. ఇప్పుడు చెప్పు కృష్ణ, తప్పకుండా ఇమీడియట్గా టీం పంపిస్తాను. మాకు స్టేట్ గవర్నమెంట్ డీటెయిల్గా మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు, డెఫినెట్గా పంపిస్తాను అని చెప్పిండు. నేను ఇంకోటి కూడా చెప్పిన, ఎయిమ్స్కు సంబంధించి పోయిన హర్షవర్ధన్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. దానికి 922 కోట్ల రూపాయలతో
టెండర్స్ కూడా 24 బ్లాక్స్ 2 బిల్డింగ్స్. నేను కొత్త మన్సూర్ మండవి వచ్చిన తర్వాత ఎంటబడి 3 నెలలు ఇలా టెండర్లు కూడా ఫైనల్ అయ్యి నాగార్జున కన్స్ట్రక్షన్ అనే ఒక మంచి కంపెనీకి వర్క్ వచ్చింది. దాని శంకుస్థాపనకు హెల్త్ మినిస్టర్తో పాటు మీరు కూడా రావాలని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.